నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు కార్డియాలజిస్ట్‌గా గత 27 సంవత్సరాలుగా నా సేవలు నేను అందిస్తున్నాను. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, సార్ నాకు 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు వచ్చాయి. లేదా నాకు చాలా కాలం నుంచి డయాబెటిస్ ఇవన్నీ ఉన్నాయి. నేను కాల్షియము, వైటమిన్ డి లేదా వైటమిన్ టాబ్లెట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైనా తీసుకోవచ్చా లేదా? ఫుడ్ సప్లిమెంట్స్ అంటే నోటి ద్వారా తీసుకునేవి. రియల్ ఫుడ్ కాదు, ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. రియల్ ఫుడ్ కంటే ఇవి పెద్ద ఏమి గొప్ప విషయాలేమి కాదు. 2013లో యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే ఒక జర్నల్లో డాక్టర్ గులార్ అనే ఆయన ఒక ఎడిటోరియల్లో ఈ విధంగా చెప్పాడు: ఎనఫ్ ఈజ్ ఎనఫ్, స్టాప్ వేస్టింగ్ మనీ ఆన్ వైటమిన్స్ అండ్ సప్లిమెంట్స్. ఇదే విషయాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 2025 సమావేశంలో ఒక పరిశోధనాత్మక వ్యాసంలో ఈ వైటమిన్స్, కాల్షియం యొక్క సప్లిమెంట్స్ అన్నవి అవసరమా అన్న దానిపై ఒక చర్చ జరిగింది. దీనిలో మనకు తెలిసింది ఏమిటయ్యా అంటే, కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, ఇంకా ఏ విధమైన ఫుడ్ సప్లిమెంట్స్ వీటికి ఏ విధమైన లాభము లేదు. ఇవి తయారు చేసేటప్పుడు కూడా FDA అన్నది అమెరికాలో వీటిపై ఏ విధమైన నియంత్రణ లేదు. మామూలుగా మందులు ఇస్తే అవి పని చేస్తున్నాయా లేదా, వాటి వల్ల దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా లేదా అని FDA చెక్ చేస్తుంది. కాకపోతే ఈ ఫుడ్ సప్లిమెంట్స్కి ఎటువంటి నియంత్రణ లేదు. ఇప్పుడు మనం ఈ సప్లిమెంట్స్ గురించి ఆలోచిస్తే 150 మంది అమెరికన్స్ ఈ సప్లిమెంట్స్ వాడుతున్నారు. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే ఫార్మా ఇండస్ట్రీ కంటే ఎక్కువగా $350 బిలియన్ వ్యాపారం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మీద జరుగుతుంది. అంటే ఇవి ఎంతవరకు మన దైనందిన జీవితంలో భాగం ఏర్పరచుకున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే, ఇవి డ్రగ్స్ కాదు. చాలా పరిశోధనల ద్వారా మెటా అనాలిసిస్ అన్నవి చేసి గమనిస్తే ఈ కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల గుండె జబ్బులు కానీ, హార్ట్ అటాక్ కానీ, పక్షవాతము కానీ, ఫ్రాక్చర్స్ కానీ ఇవి ఏవి తగ్గవు. దీనికి తోడు ఎక్కువగా ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే వాళ్ళలో హార్ట్ అటాక్, పక్షవాతము ఎక్కువ కావచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది. కాకపోతే మనం కాల్షియము, వైటమిన్ డి అన్నవి తీసుకోవాలి. అది ఆహారంలో ఉండాలి, కానీ అది ఈ టాబ్లెట్ల రూపంలో పెద్దగా ఉపయోగం లేదు. అలాగే మనము కొలెస్ట్రాల్ తగ్గటానికి మన వంటింటి చిట్కాలు కొన్ని చెప్తూ ఉంటారు. ఏవని? సిన్నమోన్ అని, వెల్లుల్లి, గార్లిక్ అని, పసుపు, ప్లాంట్ స్టిరాయిల్స్, రెడ్ ఈస్ట్ రైస్, ఇవన్నీ మనం కంపేర్ చేస్తే వీటిని కొన్ని స్టడీస్ లో గార్లిక్ వీటి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని తెలిసినప్పటికీ మనం మందులతో, రోజువాస్టాటిన్ అనే మందులతో కంపేర్ చేస్తే ఇవి ఏవి కూడా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించలేకపోయాయి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కిందే వస్తాయి ఇవన్నీ కూడా. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల పూర్తి లాభము లేకపోయినప్పటికీ ఇవి ఇండస్ట్రీలో చాలా ఎక్కువయ్యి ఈ ఫిష్ ఆయిల్స్ అని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఇవన్నీ ప్రజలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇవి ఖరీదైనవే కాకుండా వీటి యొక్క ప్యూరిటీ కానీ, వాటిలో ఎంతవరకు బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయని తెలుసుకునే అవకాశం చాలా మందికి లేదు. ఈ కాల్షియం సప్లిమెంట్స్ అన్నవి అనవసరంగా ఇస్తే, అంటే 1000 మిల్లీగ్రామ్స్ కంటే పైన ఎక్కువ ఇస్తే వీళ్లలో హార్ట్ అటాక్, పక్షవాతము, రక్తనాళాల్లో కాల్షియం ఏర్పడి సున్నం పైపుల్లాగా కూడా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల, అంటే కొన్నిసార్లు కాల్షియం ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం జరిగే దుష్పరిణామాలు మనం గమనిస్తే మగవారిలో ఇది ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా తీసుకుంటే పక్షవాతము, హార్ట్ అటాక్, కిడ్నీలో స్టోన్స్, 1000 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ గమనిస్తే వీళ్లలో క్యాన్సర్లు, ఫ్రాక్చర్లు ఇవన్నీ ఏవి తగ్గకపోయినా హార్ట్ అటాక్స్, పక్షవాతము, కిడ్నీ స్టోన్స్ ఎక్కువ అవుతాయని మనం గమనిస్తున్నాం. కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఎక్కువగా వాడకూడదు. ఇవి ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ సూర్యరశ్మికి కొంతసేపు మనం గడపటం వల్ల, మరియు పాలు, డైరీ పదార్థాలు కొన్ని తీసుకోవటం వల్ల, ఆహారంలో ఈ పదార్థాలు ఉంటే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమీ ఉండవు. సప్లిమెంట్స్ గా తీసుకుంటే ఇవి ఖరీదైన ఆహారపు అవుతుంది. దీనివల్ల రిస్క్ కూడా మనకు వాస్కులర్ క్యాల్సిఫికేషన్, రక్తం గడ్డగట్టేతనము ఇవన్నీ కూడా ఎక్కువ కావచ్చు. ఎవరైనా మిమ్మల్ని సప్లిమెంట్స్ తీసుకోమంటే వాటిని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వీటిని తీసుకోండి.
ఇప్పుడు మనకు ఇవి ఏ విధంగా లభిస్తాయి? వైటమిన్ డి, కాల్షియం. సో సూర్యరశ్మి తగలాలి, శారీరక శ్రమ చేయాలి, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా వాడాలి, ఈట్ లెస్, ఈట్ స్మార్ట్ అండ్ మూవ్ మోర్. అంటే కదలండి, శారీరక శ్రమ చేయండి, నడవండి. సో మనం చేయాల్సింది ఈట్ ఫుడ్, నాట్ టూ మచ్ బట్ ఈట్ మోస్ట్లీ ప్లాంట్స్. సో ప్లాంట్ బేస్డ్ డైట్, శాకాహారం ఎక్కువగా తీసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి. థ్యాంక్ యూ.